ఒక ఆయన ఒక మనిషిని చంపేయాలనుకుంటాడు, కానీ విపరీతమైన నరకం ఇచ్చి చంపేయాలనుకుంటాడు. ఎట్లా చంపాలో అర్థం కాదు. ముగ్గురు మేధావుల్ని పిలిచి వాళ్ళ సలహాలు తీసుకుంటాడు. ఫస్ట్ ఆయన చెప్తాడు, గంతో కాల్చి చంపేసాయి అంటాను. ఈయన అంటాడు, అట్లా కాల్చి చంపేస్తే చచ్చిపోతారేమో కానీ నరకం చూడరు కదా, కొన్ని క్షణాల్లో చచ్చిపోతారు. అట్లా కాదు, ఇంకో సలహా కావాలంటే సెకండ్ ఆయన చెప్తాడు, బతుకున్నప్పుడే కిరోసిన్ పోసి నిప్పంటించేసి కాలిపోతూ చచ్చిపోతారు, అంతకంటే నరకం ఉండదు అంటని ఈయన అంటాడు. కరెక్టే నువ్వు చెప్పేది, కానీ కొన్ని గంటల్లో నరకం పోతుంది కదా, ప్రాణం పోతానే ఇంకా బాధ ఉండదు కదా. అట్లా కొన్ని గంటలు నరకం కాదు, బతుకున్నంత వరకు నరకం చూడాలి అంటాడు. అప్పుడు తాడాయన వచ్చి చెప్తాడు, నువ్వు వాళ్ళ జీవితంలోకి పో, వాళ్ళకు చెప్పలేనంత ఆనందాలను పంచు, వాళ్ళ ప్రపంచం నువ్వైపోయేటట్టు చెయ్యి, వాళ్ళకి ఎన్నో కళలు చూపియ్యు, జీవితం ఇంత బాగుంటుందా అనిపించేటట్టు చెయ్యు. ఆ తర్వాత వాళ్ళకి చెప్పకుండా వాళ్ళని వదిలేసి వచ్చేసేయి, వాళ్ళ జీవితంలో నుంచి మాయమైపో. అప్పుడు వాళ్ళకి నరకం ఉంటుంది చూడు, వాళ్ళు బతుకున్నంత వరకు నరకం అనుభవిస్తూ చచ్చిపోతారు అని చెప్తాడు. ఇక్కడితో ఈ కథ అయిపోతుంది. కానీ ఒకసారి ఆలోచిస్తే నిజమే కదా, ఏది ఇయ్యనంత బాధ ఒకరు నమ్మించి ద్రోహం చేస్తేనో ప్రేమించి మోసం చేస్తేనో అవుతుంది. అది నరకం కంటే ఏం తక్కువ కాదు. అట్లాంటి బాధను మీరు ఎవరికి పెట్టకండి. అట్లా తెలిసి ఒకరిని మోసం చేయకండి. ఒకరి జీవితంలోకి పోయి వాళ్ళకు ఇదే ప్రపంచం అనిపించేటట్టు చేసి వాళ్ళని వదిలేసి వచ్చేస్తే వాళ్ళు బతుకుంటారేమో కానీ చచ్చిపోయినట్టే. ఆ నరకంతో చావు కోసం వెయిట్ చేస్తూ బతుకుతారు, అంతకంటే నరకం ఉండదు. సో ఎవరి లైఫ్లో కన్నా పోయేటప్పుడు కొంచెం ఆలోచించండి.